యాకోబు గారు ఆస్తి కన్నా, పడవల కన్నా, వలల కన్నా, తండ్రి కన్నా అధికంగా దేవుణ్ణి ప్రేమించాడు. మన జీవితంలో కూడా మన మొట్టమొదటి ప్రేమ ఎవరికై ఉండాలి అంటే దేవుడికై ఉండాలి. నీ జీవితంలో నీవు అధికముగా ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణి. యేసయ్య పిలిచిన వెంటనే పడవ వదిలిపెట్టి వచ్చేవాళ్ళు ఈ రోజున ఎవరైనా ఉన్నారా? యేసయ్య పిలిచిన వెంటనే ఆ గలిలయ సరస్సులోనే వలలు వదిలిపెట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసయ్య పిలిచిన వెంటనే కన్న తల్లిని కన్న తండ్రిని వదిలిపెట్టి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఈ రోజున అందరికీ చెప్పి అన్నీ చక్కబెట్టి ఆ తరువాత దేవుడి దగ్గరికి వెళతాం. కానీ ప్రభు అలా, యాకోబు గారు అలా చేయలా. అంటే యాకోబు గారికి దేవుడు అంటే చాలా